little stars. How are you all? Welcome to our channel Shravani's Happy Chaos. It's story time. ఈ రోజు మనం ఒక మోరల్ స్టోరీ తెలుసుకుందాం. లెట్స్ గో. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక లయన్ నివసిస్తూ ఉండేది. ఆ లయన్ కి ఒకరోజు చాలా ఆకలేసి కడుపు నిండా భోజనం చేసింది. భోజనం చేశాక ఆ లయన్ కి చాలా నిద్ర వచ్చింది. నిద్ర రాగానే ఒక చెట్టు కింద నిద్రపోయింది. అలా నిద్రపోతూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. చాలా గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక చెట్టు పైన ఎలుక ఉండేది. ఆ ఎలుక ఆడుకుంటూ లయన్ మీద పడుతుంది. అప్పుడు లయన్ మీద అటు ఇటు తిరుగుతూ గెంతుతూ ఆడుకుంటూ ఉండేది. అప్పుడు ఆ లయన్ కి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. మెలకువ రాగానే ఎవరది? నా మీద పరిగెత్తేది ఆటలాడేది ఎవరు అనగానే ఎలుక పాపం చాలా భయపడుతూ లయన్ ముందుకి వస్తుంది. లయన్ ముందుకి రాగానే ఎలుక, నువ్వా? నీకు ఎంత ధైర్యం? నా పైననే అల్లరి చేస్తావా, గెంతుతావా? నేను నిన్ను ఇప్పుడే తినేస్తాను అని లయన్ అంటుంది. లయన్ అనగానే ఎలుక ఏం చేస్తుంది? అప్పుడు ఎలుక చాలా భయపడుతూ, మహారాజా నన్ను క్షమించండి, నన్ను తినొద్దు. నేను ఏదో ఒక రోజు నీ రుణం తీర్చుకుంటాను, నీకు సహాయం చేస్తాను మహారాజా, నన్ను క్షమించండి అని ఎలుక అంటుంది. అప్పుడు లయన్ ఏమంటుందంటే, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నువ్వు నాకు సహాయం చేస్తావా? నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నేను ఈ అడవికి మహారాజుని, నువ్వు నాకు సహాయం చేస్తావా? చాలించు నీ మాటలు అని లయన్ అంటుంది. లయన్ అనగానే అప్పుడు ఎలుక, లేదు మహారాజా, నేను తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాను, నన్ను నమ్మండి, ఏదో ఒక రోజు నేను మీకు సహాయం చేస్తాను మహారాజా, నన్ను నమ్మండి, నన్ను ఇప్పుడు వదిలేయండి అని ఎలుక చెప్తుంది. ఎలుక అనగానే మహారాజా, సరే వెళ్ళు, ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపో అని లయన్ అంటుంది. అనగానే తరువాత కొంచెం సేపటికి అటు నుంచి ఇద్దరు వేటగాళ్ళు వెళ్తూ ఉంటారు. వేటగాళ్ళు లయన్ ను చూసి లయన్ పైన వల వేస్తారు. అప్పుడు లయన్ వలలో చిక్కుకుంటుంది. వలలో చిక్కుకొని ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను రక్షించండి అని లయన్ పెద్ద అరుపులతో అరుస్తుంది. అప్పుడు ఎలుకకి ఆ అరుపులు వినబడగానే, ఏమిటిది? ఇది మహారాజు గొంతులాగా వినిపిస్తుంది, మహారాజుకి ఏమైంది అని పరిగెత్తుకుంటూ ఎలుక అక్కడికి వస్తుంది. అవును, మహారాజే కదా, అయ్యో వలలో చిక్కిపోయారే, సరే నాకు ఇప్పుడు టైం వచ్చింది, నేను మహారాజుకి సహాయం చేస్తాను అని ఎలుక అక్కడికి వెళ్తుంది. మహారాజా, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పగానే, చాలించు నీ మాటలు, ఇది పరిహాసం ఆడే సమయమా? వెళ్ళి ఎవరినన్నా తీసుకునిరా, ఆ వేటగాళ్ళు రాకముందే వెళ్ళి ఎవరిని తీసుకురా అని లయన్ అంటుంది. లేదు మహారాజా, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు చూడండి అని చెప్పి ఎలుక ఆ వల పైనకి ఎక్కుతుంది. వలపైన ఎక్కి తన షార్ప్ అయిన పళ్ళతో వలని మొత్తము కొరికి వేస్తుంది. కొరికి వేయగానే వల మొత్తం విరుచుకుంటుంది. అప్పుడు లయన్ బయటకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది లయన్? నన్ను క్షమించు ఎలుక, నేను నిన్ను అనరాని మాటలతో నిన్ను ఇబ్బంది పెట్టాను, నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, ఏమైనా సరే నువ్వు నన్ను కాపాడావు కనుక ఈ రోజు నుండి మనం మంచి స్నేహితులం అని వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవుతారు. ఈ కథ నుండి నీతి ఏమిటంటే, ఎవరిని కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. ఏ సమయంలో అయినా సరే ఎవరితో అయినా ఎటువంటి సహాయం వస్తుందో మనము ఊహించలేము కనుక ఎవరిని కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.